జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణలపై ఎంత ప్రభావం చూపిందో చిత్తూరు జిల్లాను చూస్తే అర్థమవుతుంది. కొత్తగా ఏర్పడే మదనపల్లి, తిరుపతి జిల్లాల కారణంగా పాత చిత్తూరు జిల్లాలో వైసీపీ నాయకత్వం పూర్తిగా పట్టుకోల్పోయే ప్రమాదంలో ఉందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అజేయ శక్తిగా ఉన్న వైసీపీ ఇప్పుడు సమన్వయ లోపంతో చితికల పడనుందా? బలమైన నేతలు పక్క జిల్లాలకు వెళ్లడంతో తెలుగుదేశం పార్టీకి చిత్తూరులో తిరుగులేని బలం చేకూరనుందా? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఈ జిల్లా పగ్గాలు ఎవరి చేతికి వెళ్లనున్నాయి? లెట్స్ వాచ్ దిస్ ఎక్స్క్లూజివ్ స్టోరీ. పటిష్టమైన శక్తిగా బలపడనున్న టీడీపీ, సమన్వయ లోపంతో చతికిలబడనున్న వైసీపీ, మదనపల్లికి పెద్దిరెడ్డి, తిరుపతికి రోజా, స్థానిక ఎన్నికల్లో సత్తా చాటనున్న తెలుగుదేశం పార్టీ. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు చిత్తూరు జిల్లా రాజకీయాలపై ఒక భూకంప ప్రభావాన్ని చూపిందట. వైసీపీకి గతంలో అండగా నిలిచిన ఇద్దరు కీలక నేతలు ఇప్పుడు పక్క జిల్లాలకు పరిమితమైపోయారట. వైసీపీకి బలమైన నేతగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం కొత్తగా ప్రతిపాదించిన మదనపల్లి జిల్లాలో కలవనుంది. అలాగే నగరి నియోజకవర్గానికి చెందిన మండలాలు తిరుపతి జిల్లాలో విలీనం కావడంతో మాజీ మంత్రి రోజాకు కూడా చిత్తూరు జిల్లాతో రాజకీయ అనుబంధం తెగిపోనుందట. ఈ మార్పు కారణంగా కొత్త చిత్తూరు జిల్లాలో అంటే కుప్పం, పలమనేరు, చిత్తూరు, పూతలపట్టు, జీడి నెల్లూరు 5 నియోజకవర్గాల పరిధిలో వైసీపీకి అంత బలమైన సమన్వయం ఉన్న నాయకత్వం కరువవుతుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గతంలో పుంగనూరును ఉద్దేశపూర్వకంగా చిత్తూరు జిల్లాలో కలిపి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన హవాను కొనసాగించారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా పూర్తిగా మారిపోయింది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కారణంగా ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీ భారీగా లబ్ధి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు విపక్ష వైసీపీలో మిగిలిన నాయకత్వం కూడా సమర్థవంతంగా పోరాడే స్థితిలో లేదు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆయన కుమార్తె కృపాలక్ష్మి సొంత పార్టీలోనే తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు సమాచారం. చిత్తూరు ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, పలమనేరు ఇన్ఛార్జ్ వెంకటేష్ గౌడ్, కుప్పం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ టీడీపీ నేతలను సమర్థవంతంగా ఎదుర్కోలేరనే అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. దీంతో 2026లో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి సమన్వయం పెద్ద సమస్యగా తలెత్తి టీడీపీ నేతలను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశాలు కనిపించడం లేదని ఉమ్మడి జిల్లాలో రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ఇక్కడ సమర్థవంతమైన నాయకత్వానికి కొదవలేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన 8 సార్లు వరుసగా గెలుపొందారు. మరో బలమైన వ్యక్తి మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యేగా ఉన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయుడు, పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్, జీడి నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తొలిసారి గెలిచినప్పటికీ చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పట్టున్న మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు టీడీపీలో ఉన్నారు. వీటన్నింటికి తోడు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో టీడీపీ నేతలకు, కార్యకర్తలకు తిరుగులేదని భావిస్తున్నారు. చిత్తూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారబోతోంది అనడానికి ఈ సమీకరణాలే నిదర్శనం. వైసీపీ పట్టు కోల్పోవడం, టీడీపీ మరింత బలిష్టంగా తయారవటం రానున్న స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించే అవకాశముంది.